సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. కొన్ని సిచ్యువేషన్స్ నాకు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. చాలా వరకు అలాగే అలా కొన్ని టాస్క్లు, కొన్ని గేమ్స్ కానీ, టీమ్ గేమ్స్ కానీ ఫస్ట్ టార్గెట్ ఎవరు మీ అందరికీ తెలుసు. వర్ణన్న నేను మమ్మల్ని టీంలో తీసేవారు. నిజంగా చెప్తున్నానన్న, ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మా ఇద్దరికి ఎవ్వరికి సపోర్ట్ లేరన్న హౌస్లో. బన్నీ గారు కూడా లేదా? ఎవ్వరు లేరన్న. మరి దివ్య గారు, తనుజ గారు, ఇంకా టీం వర్క్. రామరాథోడ్, దివ్య గారు, ఖుషి దివ్య ఉన్నంత వరకు ఉండేదన్న. కానీ తర్వాత నుంచి అసలు ఇంకా చర్యలేదు. దివ్య ఒకటి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేదన్న. తను వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపించింది అన్న. మాకైతే చాలా బాధ అనిపించింది. అవునా? చాలా బాధ అనిపించింది అన్న. మాకు ఖుషి వెళ్ళిపోతుండే, మాకు తను సపోర్ట్ కానీ కలిసారా? బయట మాట్లాడారా దివ్యతో? అలా నిన్నే కలిసాను. కలిసారా? బనానా అవునా? మా బనానా అన్న. ఎవరెవరు కలిసారు బయటకు వచ్చాక కంటెస్టెంట్లు? అంటే రోజు వీడియో కాల్ వెళ్తున్నాయి అన్న. వీడియో కాల్స్ వెళ్తున్నాయి మొత్తం. ఇప్పుడు బయట ఎవరెవరు ఉన్నారో అందరూ వీడియో కాల్స్ వెళ్తున్నాయి. బయట కలిసి అందరూ గ్రూప్ కాల్ చేసుకున్నారు. గ్రూప్ కాల్ బిగ్ బాస్ 9 అని గ్రూప్ క్రియేట్ అయిపోయింది. నేను వెళ్ళి ఫస్ట్ మనిషి మన ఎవరు వెళ్ళారు, షష్ఠి వెళ్ళింది ఫస్ట్. షష్ఠి మొత్తం వెళ్ళిన వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ మన ఫ్రెండ్షిప్, మన రిలేషన్ ఇలా మెయింటైన్ చేద్దాం. బయటికి ఎవరు వెళ్ళినా ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి, మనం అందరూ కలుద్దాం, అందరూ సరదాగా ఉందాం అని. యాక్చువల్లీ మనకి ఇంకో గ్రూప్ ఉంది. మొత్తం సీజన్ 1 నుంచి సీజన్ ఇప్పుడు 9 వరకు ఒక గ్రూప్ ఉంది అని యాడ్ చేయను. నీ దగ్గరే ఉంటుంది. యాడ్ చేస్తాను. మొత్తం అందరూ ఉంటారు అందులో. ఓకే, అందరు కంటెస్టెంట్స్, అన్ని సీజన్ కంటెస్టెంట్స్ అందులో ఉంటారు అన్నమాట. అదొక గ్రూప్ ఉంది మనకి. అది నాకు తెలియదు. అది కూడా ఒకసారి దాంట్లో కూడా ఫుల్ మజా ఉంటుంది. ఇదైతే మాకు నిన్న 11:30కో 12 గంటగా చేసాం. అవునా? అరగంట వెళ్తూనే ఉంది. మనోళ్ళు పెట్టట్లేదు. ఓకే బాయ్ గుడ్ నైట్ చెప్పి పడుకుంటుపోయాను. ఏ టైం పడుకోపోతారు మీరు? పిల్లలకి అంటే వాళ్ళు ఏంటంటే డాడీ పోల్టే ఉంటారు అన్న. వాళ్ళు డాడీ దగ్గరే ఉంటారు. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటారు వాళ్ళు. మాక్సిమం అంటే 10-10:30కి పడుకుంటాను అన్న. ఇంట్లో పిల్లలు కాదు, నిద్ర పట్టకపోతే అప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. కానీ హౌస్ లో టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ అంతా డిఫరెంట్ కదా. ఇబ్బంది పడ్డరా? ఇబ్బంది అన్నది లేదన్న. అంటే మీకు తెలుసు మనకి ఇప్పుడంటే ఏ టైంకి ఆ టైము టాస్క్లు అంటారు, రెడీ అవుతారు ఇది. కానీ ఇబ్బంది అన్నది లేదు. కొంచెం దానివల్ల నాకు ఒక ప్లస్ అయిందన్న. ఓ 10 కేజీలు తగ్గినన్నా. ఏం చేస్తే వస్తుంది అన్న. జిమ్కి వెళ్ళినా రాదు, వాకింగ్ చేసినా రాదు, చాలు కదన్న. ఫిజికల్ గా 10 కేజీలు తగ్గాను. బిగ్ బాస్ బిగ్ బాస్ నిజంగా చాలా లాస్ అయిపోతారు. అవును అవును. మీరు ఏ టైంకి తింటారు తెలుసా? లంచ్ 3:30-4కి, డిన్నర్ 1 గంట 2కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం 1 గంటకి మీరు తినేది. టైమింగ్లు ఇవి. మీరు పడుకుండేది రాత్రి 3-4. టెల్లర్ లేపేసి సాంగ్ లేపేసి ఇది చేసేవాళ్ళు. మీకు సాంగ్స్ డబుల్ ప్లే ఎప్పుడైనా పడుకొని లేకపోతే మళ్ళీ ఇంకోసారి ప్లే చేసే? లేదు లేకుండా అన్నది కాదన్న. సాంగ్ అయిపోతే పాట నచ్చింది అనుకోండి, బిగ్ బాస్ వన్స్ మోర్ అని నచ్చేవాళ్ళు మేము. ఒక్కొక్కసారి ప్లే చేసేవారు, లేకపోతే ప్లే చేసేవారు కాదు. నచ్చితేనే అప్పుడు ఆ సాంగ్ నచ్చిందంటే అందరికి ఫోన్ కాల్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ వన్స్ మోర్ అంటే ప్లే చేసేవారు. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారి. నిజంగా చేయాలి. అది ఆ ట్రాన్స్ పోదు అసలు. ఏం అన్న మీరు నమ్మరు, ఫోన్ గుర్తు రాలేదన్న. అవును, గుర్తురాదు అసలు. ఎందుకంటే టెన్షన్. అమ్మో బిగ్ బాస్ ఇవాళ ఏ ట్విస్ట్ పెడతాడు, ఏ టాస్క్ పెడతారు, ఆ టెన్షన్. నిజంగా నా ఫోన్ అయితే గుర్తు రాలేదన్న నాకు. కానీ రోజులు మర్చిపోయేవాళ్ళవి, డేలు మర్చిపోయేవాళ్ళని. ఇవాళ ఏ రోజు మేము వచ్చిన బట్టి లెక్కేసుకునేవాళ్ళవి. మామూలుగా తెలుసుకోవడానికి ఇన్నో రోజు నడుస్తుంది, ఇన్నో రోజు అమ్మో ఈ వీక్ చాలా ఇచ్చడానికి 1 వీక్ కంప్లీట్. మనకు ఆ లెక్క ఉండేది. అలా అయిపోయాను. సుమన్ అన్న ఏదైనా గొడవలు అయితే స్టాండ్ తీసుకోడు అని ఒకటి ఇది ఉందన్న. అది ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే వాళ్ళ గొడవల్లో మనం ఎందుకు వెళ్ళడం అన్న? కాదన్న, ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్తున్నాను వద్దు. దేనికి నేను ఆల్రెడీ కళ్యాణ్కి కూడా చెప్పాను. ఇది సంజన గారు నాది టాస్క్, ఆ బాక్సులు పెట్టేది. ఆ టాస్క్లోని ఆ పెట్టేది
కళ్యాణ్కి మా అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది. దివ్యకి, తనుజకి, కళ్యాణ్కి మొత్తం మా అందరికి ఆర్గ్యుమెంట్ అయింది. సుమన్ అయినా ఫస్ట్ పెట్టారు, సుమనానికి ఇవ్వాలి ఇది అని కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా సంచలన డెసిషన్ కాబట్టి సంజన గారికి ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి పక్కన బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, కళ్యాణ్ ఏమైంది అని అడిగి. కాదన్న చూడన్నా ఎలా మాట్లాడుతున్నారు, ఇదిగో ఓడిపోయింది నేనే హ్యాపీగా ఉన్నాను, నార్మల్గా ఉన్నాను, వదిలేసాను. అక్కడికి ఆ టైంకి మీరు వదిలేయండి, ఎందుకు చూయింగం లాగా సాగతీకని వదిలేండి దా అని చెప్పి నేను కళ్యాణ్ తీసుకొని భోజనం చేసేదన్న. అది అక్కడికక్కడ మర్చిపోవాలంటే అది గేమ్ వైజే తీసుకోవాలన్నా, పర్సనల్గా తీసుకోకూడదు ఏదిని. అందుకే ఇంకా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, దాన్ని వదిలేసేవాళ్ళు. అంటే చెప్పే వరకు నేను చెప్పేవాడిని మ్యాక్సిమం చెప్పేవాడిని. ఇంకా ఆహా కాదు అంటే మీ ఇష్టం, అంతేనా. ఇప్పుడు ఆ రీతు డిమాండ్ కానీ ఆ గొడవల్లోని చెప్పండి ఏమైంది ఏంటి అంటే చెప్పేవారు, ఓకే అయింది. మూడోసారి అదే, నాలుగోసారి అదే, ఆఖరికి 100 కూడా అదే గొడవ. ఏముండదన్న నార్మల్ అయిపోయిన డిస్కషన్ మళ్ళీ మాట్లాడుకునేవారు వాళ్ళు. అవును, నిజంగా మంచి రిలేషన్లు ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అన్న. ఫ్రెండ్స్ డిమాండ్ వచ్చి వెరీ కూల్ పర్సన్, సైలెంట్, మనవైపే అన్న. అతను ఊరు కూడా ఆ స్లాంగ్ కానీ కొంచెం మనకి యాష్ ఉంటుంది కొంచెం, అది ఇమాన్యుల్ బాగా ఇంట్రడ్యూస్ చేసేవాడు డిమాండ్ కదా. వాళ్ళు సరే అనలేదు కానీ ఏదైనా జోక్ అయితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మీరే. ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేశారు. సీక్రెట్ టాస్క్ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. వాళ్ళు నాకు ఇచ్చేవారు అన్న, రెబల్ కానీ అన్ని దొంగల టాస్క్ కానీ మనీ అన్ని మీకే, కానీ బాగుండేది. కానీ ఆ రెబల్ టాస్క్ లో అందరూ పేర్లు చెప్పారు కానీ నా పేరు ఎవరు గెలిచారు ఆ పేరు అన్న. అసలు మీరు ఉంటారని ఎందుకు అనుకుంటారు వాళ్ళు లోపల, సోమనాన్న ఎందుకు చేస్తాడులే అది. అంటే ముందుగా మనం వెళ్ళి ఇమ్ము ప్లీజ్ ఇమ్ము, నువ్వు డబ్బులు అయితే నేను తీసిక మనం వెళ్ళి ఈ చైల్డ్ తీసి నడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకు అసలు డౌట్ వచ్చేది కాదు వాళ్ళకి. సుమన్ మనం అడుగుతున్నాడు, సుమన్ ఎందుకు డబ్బులు అవుతాడు, అది ఇదే ఆలోచించారు కానీ అలాగే ఆలోచించలేదు వాళ్ళు. చాలా తెలివిగా ఆడేవాళ్ళు. ఎన్ని చూసి మరి ఆడలేదని అంటున్నారు, తెలివిగా ఆడానన్నారు. అంటే అది నా ఒపీనియన్. అదే ఆడియన్స్ అదే మనకి ఇప్పుడు మీరు ఆడారు కాబట్టి టాప్ 7 వరకు. యాక్చువల్లీ అన్నారు 100 రోజులు మ్యాక్స్, అంతేనా? 3 రోజులు పోతే 100 రోజులు అయిపోయింది. ఇంటికి దూరం ఎప్పుడు లేరు కదా, ఇంటికి ఎప్పుడు దూరంగా ఎవరు ఫ్యామిలీ లేదన్న. ఫస్ట్ టైం అన్నప్పుడు మనం అవుట్డోర్ వెళ్ళినా షూటింగ్స్కి వెళ్ళినా ఫోన్స్ ఉంటాయి, వీడియో కాల్ చేసుకుని ఏదో టచ్ లో ఇబ్బంది అనిపించదు అన్న. ఒక మన ఏదైనా వైఫై చూసుకుంటుంది బాగాను, కానీ ఓన్లీ ఏంటంటే మనల్ని చూడొచ్చు కానీ వాళ్ళని మేము చూడలేం కదన్నా. 24/7 చూడొచ్చు, ఈ ఎపిసోడ్స్లో చూడొచ్చు. వీళ్ళు మనల్ని ఓకే బాగున్నారు, హెల్త్ బాగుంది అని వాళ్ళు అనుకుంటారు, చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. మనకు అది ఏముండేది కాదన్న. దానికే నేను కొంచెం ఒక 2 weeks 3 weeks కొంచెం ఫ్యామిలీ, కొంచెం నేను ఎమోషనల్ పర్సన్ అన్న. నాకు ఫ్యామిలీ దూరం అయిందని కొంచెం బాధ ఉండేది కానీ మిగతాది ఏమీ లేదన్న. ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ అన్న నాకు అక్కడ. అసలు నార్మల్గా సుమన్ అన్న బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడు, కారణం ఏంటి అంటే తెలుసుకోవచ్చా? డబ్బులా, నార్మల్గా ఇది ఏంటో ఈ ఫీల్డ్ అంటే ఇది ఒక ఫేమ్, మళ్ళీ నా ఇండస్ట్రీకి నాకు ఇది ఒక ప్లస్ అవుతుంది అని చెప్పా? 100% సుమన్ శెట్టి అన్నవారికి అందరికీ కొంతమందికి తెలుసన్న. కొంచెం కాంపిటీషన్ అనుకోని ఏమైనా అనుకోని అని మళ్ళీ సుమన్ అంటే, సుమన్ శెట్టి అంటే కొంచెం చూపించాలి, జనాలకి తెలియాలి. నాకు గుడ్ విల్ కోసమే నేను వెళ్ళిందన్న. బట్ భగవంతుడి దయ వల్ల తినడానికి బట్టకి నాకు లోటే లేదన్న. హ్యాపీ 100% హ్యాపీ అన్న. నాకు ఆ గుడ్ విల్ కోసం, ఆ నేమ్ కోసం, ఆ గుడ్ నేమ్ కోసమే నేను వెళ్ళిందన్న. కానీ ఇది తెలుగు ఇండస్ట్రీలో మీది మళ్ళీ మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అవును. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు జనాల్లోకి వెళ్ళిపోయారు కదా, ఎక్కువ మూవీ ఆఫర్స్ వచ్చే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక టీవీ ఆర్టిస్ట్ కాబట్టి మళ్ళీ ఎక్కువ సినిమాలు బాగా వచ్చే అవకాశం అయితే మీకు చాలా మంచిగా ఉంది బ్రో. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళే మూవీలు చేసి మళ్ళీ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. సుమన్ శెట్టి లేకపోతే సుమన్ శెట్టిలో జనాలకి ఏం నచ్చిందని అనుకుంటున్నారు మీరు?
అని అంటే బయటకు వచ్చి నేను చూసాక నాకు తెలిసింది ఏంటంటే నా ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైందన్న. అండ్ మీకు సింపతితో మీకు ఓట్లు పడ్డాయంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింపతి కాదన్న, సింపతి అంటే ఎమోషన్ మేబీ కనబడి ఉంటుంది వాళ్ళకి. దెన్ సుమన్ శెట్టి కూడా ఆడగలడు, టాస్క్ కానీ గేమ్ కానీ ఫైట్ కానీ చేయగలడు, నామినేషన్లో కానీ ఆ టైం కానీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడు, దేనికైనా ఫైట్ ఆడగలడు అని అప్పుడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.